ఒక చేదు నిజం చెప్పనా? నీ అకౌంట్లో డబ్బు లేకపోవడానికి కారణం నీ అదృష్టం కాదు, నీ మైండ్ సెట్. ప్రపంచంలో 1% మంది దగ్గరే 99% సంపద ఎందుకుందో తెలుసా? ఎందుకంటే నువ్వు డబ్బు సంపాదించడం గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయడం గురించి ఆలోచిస్తున్నారు. నీకొచ్చే జీతం నీ అవసరాల కోసం కాదు, నిన్ను అదే పేదరికంలో బంధించి ఉంచే ఒక డ్రగ్ లాంటిది. వేకప్. నువ్వు పని చేయడం మానేస్తే నీ లైఫ్ ఒక్క రోజులో కుప్పకూలిపోతుంది. దాన్ని సక్సెస్ అనరు, దాన్ని సర్వైవల్ అంటారు. మన తాతల కాలంలో పొదుపు అంటే సేవింగ్ చేస్తే చాలు అనేవారు. అది అప్పటికి కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు సేవ్ చేసే ప్రతి రూపాయి ఇన్ఫ్లేషన్ వల్ల కరిగిపోతోంది. అప్పట్లో ఒక సమస్య ఉంటే ఇప్పుడు 100 ప్రలోభాలున్నాయి. ఇప్పటి జనరేషన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? లుకింగ్ రిచ్ వర్సెస్ బీయింగ్ రిచ్. జేబులో రూపాయి లేకపోయినా ఈఎంఐలో ఐఫోన్ కొని సోషల్ మీడియాలో షో ఆఫ్ చేయడం మనకు ముఖ్యమైపోయింది. నువ్వు షో ఆఫ్ చేయడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి నిన్ను పేదరికానికి ఒక అడుగు దగ్గర చేస్తోంది. నువ్వు ఒక కంపెనీకి కస్టమర్గానే ఉండిపోతావా లేక ఓనర్ అవుతావా? చాయిస్ నీదే. నంబర్ 1, కిల్ ద కన్జ్యూమర్ ఇన్సైడ్ యూ. నీలోపలున్న ఆ కన్జ్యూమర్ని చంపేయి. ఏదైనా వస్తువు కొనే ముందు నిన్ను నువ్వొక ప్రశ్న అడుగు: ఇది నేను 2 సార్లు క్యాష్ పెట్టి కొనగలనా? సమాధానం కాదు అయితే దాన్ని ముట్టుకోవద్దు. నీ లయబిలిటీని అసెట్గా మార్చు. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చూసి టెంప్ట్ అవ్వడం ఆపు. 2, హై ఇన్కమ్ స్కిల్స్, నాట్ డిగ్రీస్. డిగ్రీలు నీకు ఉద్యోగాన్నిస్తాయి, కానీ స్కిల్స్ నీకు సామ్రాజ్యాన్నిస్తాయి. ఏ స్కిల్కైతే మార్కెట్లో డిమాండ్ ఉందో దాన్ని నేర్చుకో. ఏఐ, సేల్స్, నెగోసియేషన్ లేదా కాంటెంట్ క్రియేషన్. ఇవి నిన్ను సాదాసీదా ఎంప్లాయ్ నుండి ఇన్ డిమాండ్ ప్రొఫెషనల్గా మారుస్తాయి. రోజుకు 8 గంటలు వేరేవాడి కోసం పనిచేస్తున్నావు కదా, అట్లీస్ట్ 2 గంటలు నీ సొంత స్కిల్ బిల్డ్ చేసుకోవడానికి ఖర్చు చెయ్యి. 3, ద 48 అవర్స్ ఫర్ మనీ. నీకు ఏదైనా అనవసరమైన వస్తువు కొనాలనిపిస్తే 48 గంటలు వెయిట్ చెయ్యి. ఆ 48 గంటల తర్వాత కూడా అది నీకు అవసరం అనిపిస్తేనే కొను. నమ్మి చూడు, 90% వస్తువులు నువ్వు కొనవు. ఆ మిగిలిన డబ్బుని ఇండెక్స్ ఫండ్స్లోనో లేదా నీ మీద నువ్వో ఇన్వెస్ట్ చేయి. డబ్బు నీ కోసం పనిచేయాలి, నువ్వు డబ్బు కోసం కాదు. 4, ది టైమ్ ట్యాక్స్ కాన్సెప్ట్. నువ్వొక వస్తువు కొన్నప్పుడు నువ్వు డబ్బుని ఖర్చు చేయట్లేదు, ఆ డబ్బు సంపాదించడానికి నువ్వు పడ్డ కష్టాన్ని, నీ జీవితంలోని సమయాన్ని ఖర్చు చేస్తున్నావు. ఉదాహరణకు, నువ్వొక ₹1,00,000 బైక్ కొన్నావంటే అది కేవలం ₹1,00,000 కాదు. నీ జీతం నెలకు 25,000 అనుకుంటే నీ జీవితంలోని 4 నెలల కాలాన్ని ఆ బైక్ కోసం అమ్మేశావు. నువ్వు వస్తువుల్ని వస్తువుల్లా చూడటం ఆపి గంటల లెక్కన చూడటం మొదలుపెట్టిన రోజు నువ్వు అనవసరంగా రూపాయి కూడా ఖర్చు చేయవు. దాట్ ఈస్ ద రియల్ మనీ మేనేజ్మెంట్. 5, బ్రేకింగ్ ద మిడిల్ క్లాస్ కంఫర్ట్ ట్రాప్. పేదరికం కంటే ప్రమాదకరమైనదేంటో తెలుసా? మిడిల్ క్లాస్ కంఫర్ట్. నెలాఖరికి జీతం వస్తోంది కదా, తిండికి ఇబ్బంది లేదు కదా అనే ఆ చిన్నపాటి భరోసా నిన్ను కొత్తగా ఏదీ ప్రయత్నించనివ్వదు. కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన జైలు. 99% మంది ఆ జైల్లోనే ముసలివాళ్లైపోతారు. ఒకసారి ఆలోచించు, నీకొచ్చే ఆ శాలరీ నీ డ్రీమ్స్ కోసం ఇస్తున్నది కాదు, నువ్వు నీ డ్రీమ్స్ గురించి మర్చిపోవడానికిస్తున్న లంచం. డోంట్ గెట్ కంఫర్టబుల్ విత్ బీయింగ్ యావరేజ్. 6, అసెట్ లయబిలిటీ డిస్టింక్షన్, ద వెల్దీ హ్యాబిట్. పేదవాళ్లు కేవలం ఖర్చు చేస్తారు, మధ్యతరగతి వాళ్ళు లయబిలిటీస్ అంటే ఖర్చులు పెంచే వస్తువులు కొని వాటిని ఆస్తులు అనుకుంటారు. కానీ ధనవంతులు అసెట్స్ అంటే డబ్బుని తెచ్చేవి కొంటారు. నువ్వొక కారు కొంటే అది లయబిలిటీ, అదే డబ్బుతో ఒక షేర్ కొంటే లేదా ఒక బిజినెస్లో పెడితే అది అసెట్. నీ జేబులో నుండి డబ్బు తీసేది ఏదైనా సరే అది నిన్ను పేదవాడిని చేస్తుంది. నీ జేబులోకి డబ్బు తెచ్చేది ఏదైనా సరే అది నిన్ను ధనవంతుడిని చేస్తుంది. ఈ వీడియో చూశాక చాలామంది బాగా చెప్పాడు అనుకుని మళ్ళీ రీల్స్ చూస్తూ పడుకుంటారు. వాళ్ళే ఆ 99% మంది. కానీ నువ్వు ఆ 1%లో ఉండాలి అనుకుంటే ఇప్పుడే ఒక పేపర్ తీసుకుని నీ ఖర్చులేంటో రాయి. నీ పేదరికానికి కారణం నీ జీతం తక్కువ ఉండటం కాదు, నీ క్రమశిక్షణ, డిసిప్లిన్ లేకపోవడం. గుర్తుపెట్టుకో, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగానే చనిపోవడం
ఖచ్చితంగా నీ తప్పే.